నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకదలుచుకున్నాను. వేరే వాళ్ళు నా జీవితాన్ని శాసించరాదు. వేరే వాడి అభిప్రాయము నాకు తృణప్రాయము. వేరేవాడు నాకెవరు అంటే ఆయన ఏమవుతాడు నాకు చెప్పడానికి. సమాజం ఎటుపోతే ఏమి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. సమాజం ఎవరు నాకు చెప్పడానికి, ఈవెన్ నా తోబుట్టువులు మా తల్లిదండ్రులు ఎవరు నాకు చెప్పడానికి. నేను తీసుకున్న ప్రతి నిర్ణయం ఎవరి సహాయము సహకారము లేకుండా తీసుకోగలను. నేను సంపాదించిన ప్రతి రూపాయి నాదే, నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాను. ఈ సమాజం నాకేమి ఇవ్వలేదు, నేను ఈ సమాజం చెప్పినట్టు వినను అని చాలామంది ఇవాళ రేపు ధోరణి ఇలా ఉంది. నేను నాలోని ఆత్మవిశ్వాసము, నేను సంపాదించే డబ్బు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఈ జీవితాన్ని గడిపే స్వాతంత్రము నాకుంది అనే భయంకరమైన ఈ తత్వము చాలా మనుషుల్లో ప్రవేశించింది. అంటే దీంట్లో తప్పేముంది? తాను కష్టపడి తాను సంపాదించిన డబ్బుతో తన ఇష్టం వచ్చినట్టు ఉండే ఈ తత్వము దీంట్లో తప్పేముంది అని చాలామంది వాదించవచ్చు. నేను తీసుకునే ప్రతి నిర్ణయము దానికి నేనే బాధ్యుణ్ణి అని ఇనీషియల్ స్టేజెస్లో అందరూ విర్రవీగుతారు. అసలు ఇటువంటి తత్వము మనిషిలో ఎందుకు ఎంటర్ అవుతుంది? ఈ స్వార్థము మంచిదేనా? ఈ స్వార్థము ఇన్నేళ్ళు ఎక్కడ పోయింది? నేను, నా డబ్బు, నా జీవితము, నా 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 నే 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 దీంట్లో తప్పేముంది? మనిషి తానిష్టం వచ్చినట్టు బ్రతకటంలో తప్పేము 100% కరెక్ట్. దీంట్లో మనము 0.5% కూడా ఎక్కడ తీసి పారేయాలి. కరెక్ట్. అయితే నేను నా అనే ఒక ఫేజ్ ముందు నీవు నీ అనేది ఏముంది? నేను నా అనే కన్నా ముందు నాది నా అనేది ఏముండే? అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఎంతమంది సహకారం అందిస్తే నేను ఈ స్థాయికి చేరుకున్నాను? చేరుకున్నాక నా తత్వం ఎందుకు మారిపోయింది? ఈ మార్పు మంచికేనా?
కొన్ని క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ సమాజంలో జరిగే మార్పులకు మనము జై కొడుతూ సమర్థిస్తూ అవును తమ కాళ్ళపై తాము నిలబడటం ఇదొక పెద్ద సొసైటీలో ఇదొక పెద్ద దరిద్రం తయారైంది. తన కాళ్ళపై తాను నిలబడటం అంటే అర్థమేమి? ఎవరు అడుగుతలేరు అర్థాలు, జస్ట్ ఫాలో అయిపోతుంది. తమ కాళ్ళపై తాము నిలబడటం అంటే సమాజంలో చెలరేగుతున్న ప్రశ్నలకు పై గొంగడి వేసి సమాజం ఎంత వేగంగా పోతుంటే దాన్ని ఫాలో అవ్వడం మనందరి హ్యాబిట్గా అయిపోయింది. ఎందుకంటే ఆగి ప్రశ్నలకు సమాధానం వెతికితే చాలా దారుణమైన ఆన్సర్స్ వస్తాయని భయపడి అగ్వల జీవితం గడిపేస్తుంది. అగ్వ అంటే చీప్ కాదు, మస్తు ఖర్చు పెడుతుంది, కానీ జీవితం అగ్వ అయిపోయింది. తెలంగాణ అగ్వ అంటే చీప్ అయిపోయింది లైఫ్. కోట్ల ఇంట్లో ఉంటున్నా, బయట తింటున్నా, పిజ్జాలు తింటున్నా, బర్గర్లు తింటున్నా, లక్షల్లో బంగారం కొంటున్నా, వేలల్లో బట్టలు కొంటున్నా, విమానాల్లో తిరుగుతున్నా, ఇది కాదు. ఇంత చేసినా నీ జీవితం అగ్వ జీవితం అనిపించుకుంటుంది. ఎందుకు? ఫస్ట్ మనము ఈ జీవన ప్రమాణము ఎవరి కోసము? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పేషెన్స్ ఉన్న వాళ్ళేనండి, లేకపోతే జబర్దస్త్ సీరియల్ చూసుకోండి బెస్ట్. మీకు జీవన ప్రమాణాలు ఎవరి కోసం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. జీవన ప్రమాణాలు అంటే మనం బతుకుతున్న స్థాయి ఎవరి కోసం, ఈ స్థాయి ఎవరి కోసం మెయింటైన్ చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ జీవన ప్రమాణాలు అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఈ వర్డ్? ఈ ప్రమాణము అంటే అర్థమేమి? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. దీని అర్థమేమి? ఎవరి స్టాండర్డ్ సెట్ చేస్తుంది, ఎవరు ఫాలో అవుతున్నారు? ఈ రెండే క్వశ్చన్ ఉంటాయి సొసైటీలో. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎవరు సెట్ చేస్తున్నారు, ఈ స్టాండర్డ్ అడాప్ట్ చేసుకొని ఎవరు జీవిస్తున్నారు? ఈ రెండిటికి సమాధానం లభిస్తే జీవితం అంటే సునాయాసంగా గడిచిపోతుంది. అసలు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు రెండే. ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనగా ఏమి? స్టాండర్డ్ ఎవరు సెట్ చేసిండు? ఈ స్టాండర్డ్ని మనం అడాప్ట్ చేసుకొని మనం బతుకుతున్నామా లేదా? ఎందుకు బతుకుతున్నాం? ఈ కొన్ని ప్రశ్నలు చిన్నవి వేసుకుంటే జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం పోతుంది. చాలా మందికి అంత ఓపిక లేదు. ఇవన్నీ ఎవడు సాల్వ్ చేయాలి, ఎవడు వినాలి, డబ్బు ఉంది జేబులా, అది ఖర్చు పెడితే ఈ దీనికంతా సమాధానం చెప్పే అవసరమే లేదు. అడ్డగోలుగా బతికేయచ్చు, అగ్వగా బతికేయచ్చు. అగ్వా అంటే నీ జీవితంలో నీవు ఖర్చు పెడుతున్న డబ్బు కాదు, నీ జీవన ప్రమాణాలు సొసైటీకి అనుగుణంగా సొసైటీకి చేరువలో నీవు బతుకుతున్నావా లేవా? సొసైటీకి అనుగుణంగా చేరువలో అంటే సొసైటీ ఎలా బతుకుతుంది అలా నువ్వు బతకాలని ఖచ్చితంగా కాదు. నేను నా ఇష్టం, నేను నా ఇష్టం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చినాయి? నేను అని నీవు రెండు కాళ్ళ మీద నిలబడడానికి, ఆ స్టాండర్డ్ రావడానికి ఎవరు కారకులు? వాళ్ళు ఈ పదాలే వాడింటే నీవు నేను అని సగర్వంగా చెప్పుకోగలవా? చెప్పుకునే స్థాయి నీకు వాళ్ళు ఉంది అంటే వాళ్ళు నేను నా ఇష్టం
నా స్వార్థం అనే కొన్ని పదాలను విస్మరించుడు కనుక నీవు గట్టిగా నిలబడి ఇవాళ ఈ మొండి వాదన చేయగలుగుతున్నావు. లేకపోతే నీకు అంత నిలబడి వాగే స్థాయి నీది కాదు, ప్రతి మనిషిది కాదు. ప్రతి మనిషి ఒక అనాథ, ఒక కోటీశ్వరుడైనా ఈ మాట అనలేడు. నేను ఎవరి సహాయం లేకుండా ఎదిగినా అనేది అబద్ధం. ఏదో రకంగా నీవు సమాజం ద్వారా సహాయపడి ఈ స్థాయికి ఏడ్చుంటావు. కానీ ఒక స్థాయికి రాగానే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, అంతే తేడా. అయితే నా ఇష్టము అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నా ఇష్టము అనగా నీవు చూసి ఇష్టపడ్డావా? నీ తెలివితేటలతో ఇష్టపడ్డావా? నీవు రుచి చూసి ఇష్టపడ్డావా, అంటే అనుభవించి ఇష్టపడ్డావా? లేదా సమాజంలో జరుగుతున్న వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి నీవు ఇష్టపడ్డావా? నీ ఇష్టం అంటే ఈ ఇష్టాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? ఈ ఇష్టాల్లో వెరైటీ, ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇష్టాలలో. ఇష్టము అనేది ఒక నార్మల్ టర్మ్ కాదు, చాలా డీప్ టర్మ్. మనం దాన్ని చిల్లరగా వాడేస్తాం. నా ఇష్టము అనగా నీ ఇష్టం వచ్చినట్టు సమాజంలో జరగాలనా, లేదా నీవు కోరుకున్నట్టే సమాజం ప్రవర్తించాలనా, లేదా నీ ఇష్టం ఎంత మంచిదంటే ప్రతి ఒక్క మనిషి నిన్ను ఇష్టపడి నీ ఇష్టాలను ఇష్టపడి నీ వెంట పడాలి. నా ఇష్టం అంటే ఇంత డీప్ మీనింగ్. మనం ఏం చేస్తాం? నా ఇష్టం అని నేను చేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుడు కాదు. నీ ఇష్టం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చు? నీ ఇష్టం అంటే ఏంటి? ప్రాక్టికల్గా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లైఫ్ లీడ్ చేయగలుగుతున్నావా? అంటే చాలామంది నాకేం మస్తు పైసలు వస్తున్నాయి, ఇక నాకు చెప్పేటోడు ఎవడు లేడు, నేను కష్టపడ్డా డబ్బులు సంపాదించినా నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టే లైఫ్ లీడ్ చేస్తా. నీ ఇష్టం అనేది అది వేస్ట్ టర్మ్. అది నీ అనే పదానికే ఒక బ్యాక్ బోన్ లేదు. నేను అంటే నీ వెనుక సమాజం అనే ఒక బ్యాక్ బోన్ ఉంది. నీ తల్లిదండ్రులు, నీ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అనే ఒక బ్యాక్ బోన్ లేకపోతే ఇవాళ నువ్వు లేచి నేను అనేటట్టు ఏం లేదట. నేను అనగా మనము అని బ్రాడ్ మీనింగ్. మనం ఏమనుకుంటాము? నేను అంటే నా వెన్నుముక్క మాత్రమే అనుకుంటాం. అది నీ మూర్ఖత్వము. నేను అంటే నీ వెన్నుముక్క ఒకటే కాదు, పదుల సంఖ్యలో ఆ వెన్నుముక్కలు నీ వెన్నుముక్కని సపోర్ట్ చేయకపోతే నీ వెన్నుముక్క నిటారుగా ఉండలేదు అనే సత్యాన్ని నీవు తెలుసుకోకుండా వాగుతున్నావు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ వీడియో అర్థం కాకపోతే జబర్దస్త్ తీసుకోండి, ఏం తప్పలేదు. ఇది సామాన్యులకు కోసం కాదు ఈ వీడియో. మళ్ళీ వార్నింగ్ ఇస్తాను. ఎందుకంటే అర్థం కాకుండా చూసి అడగులు కామెంట్లు పెట్టడం అంటే నాకు ఇష్టం లేదు. వాళ్ళని కత్తిరించేది. ఈ నా ఇష్టం వచ్చేటట్టు బతకడం అది కరెక్టే. నీ ఇష్టం వచ్చినట్టే బతకవచ్చు. కానీ ఈ ఇష్టం ఏర్పడింది ఈ సమాజంలో జరిగే పరిణామాలు చూసి నీవు దాంట్లో ఏర్కొని ఇవి నా ఇష్టాలు అని ఒక కంక్లూజన్కి వచ్చింది. ఇప్పుడు మనము కొన్ని వస్తువులు ఇష్టంగా తింటూ ఉంటాం. నీ ఫైనాన్షియల్ స్థాయి అన్నం పప్పు
ఒక బెల్లం ముక్క తినే స్థాయి అయితే నీ ఇష్టాలు చాలా తక్కువ ఉంటాయి. ఈ మూడే: అన్నం, పప్పు, బెల్లం. అన్నం, పప్పు, లేదా అన్నము, తప్పు, ఒక బెల్లం. తీపి ఒక బెల్లము, అన్నం, పప్పు, ఒక కారము, పులుపు, ఉప్పు, అన్నం. అన్నం ఇస్ బేస్. అంటే నీ ఇష్టము అనేది మూడుకే పరిమితం. కానీ నీ దగ్గర డబ్బు, నీ దగ్గర వెసులుబాటు, నీవు సమాజంలో తిరిగి అవగాహన చేసుకున్నావు, తెచ్చుకున్నావు కనుక నీకు 100 వస్తువులు తెలుసు, దాంట్లోంచి కొన్ని ఏరుకున్నావు. ఇది నా ఇష్టము అని చెప్తున్నావు. అయితే నీ ఇష్టము అనేది సమాజంలోని ఇష్ట అయిష్టాల కలయిక వల్ల ఏర్పడ్డ ఫీలింగ్ ప్లస్ అలవాటు. ఎవ్వడూ సిగరెట్ కాల్చకపోతే నువ్వు స్పెషల్గా సిగరెట్ ఇన్వెంట్ చేసి కాలవలేవు కదా. అంటే కొన్ని మనము చూసి, కొన్ని మనం నేర్చుకొని, కొన్ని మనం రుచి చూసి, అంటే సమాజంలో జరిగే పరిణామాల మధ్యల నుంచే మనకు సూట్ అయ్యే విషయాలు అవగాహనలోకి తెచ్చుకొని, దాన్ని అలవాటు చేసుకొని, దాన్ని నా ఇష్టంగా మార్చాలి. నీ ఇష్టము అంటే సమాజంలోని ఇష్టాల నుంచి అడుక్కొని తెచ్చుకున్న కొన్ని నీ అలవాట్లు, నీకు సంతృప్తినిచ్చే కొన్ని ప్రోడక్ట్స్, లేదా కొన్ని సంతృప్తినిచ్చే విషయాలు. అయితే నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే సమాజం ఇష్టపడుతుందా? అంటే నాకు అవసరం లేదు, సమాజం అవసరం లేదు, నా దగ్గర డబ్బు ఉంది, వాళ్ళేం చెప్పేది నా దగ్గర డబ్బు ఉంది, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, వాళ్ళేం చెప్పేది అంటే సమాజం నుంచి నీ ఇష్టాలను డెవలప్ చేసుకొని ఆ సమాజం నిన్ను ప్రశ్నిస్తే నీవు నీ ఇష్టాల ప్రకారమే బతుకుతాను అని సమాజానికి చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే స్కిప్ చేయండి, తప్పులేదు, నేనేమనుకో. చేయవలసింది, అర్థం కాని వీడియో ఎందుకు చూడాలి? సో ఈ నా ఇష్టము అనుకుంటూ నీ ఇష్టం లేని జీవితం గడిపేస్తున్నావు. నీకు అవగాహన లేకుండానే నీ జీవితంలో నా ఇష్టం అనుకుంటా ఇష్టం లేని థింగ్సే చేసేస్తావు. నీకు అవసరం లేని జీవితమే గడిపేస్తావు. నీకు అసలే అవసరం లేని వస్తువులను తెచ్చిపెట్టుకోవడం. నిన్నెవడూ పట్టించుకున్నట్టు నటిస్తుంది. సమాజంలో నీ పట్ల వచ్చే మార్పులను విస్మరిస్తున్నావు. సమాజంలో ఉంటూ సమాజానికి నాతో ఏ సంబంధం అని గర్వంతో సమాజానికి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. నేను అనే పదానికి మేము అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేకపోతే నేను అనవు. నేను ఎందుకంటున్నావు? సమాజంలో 100 మందిలో నా స్థానం నేను గుర్తించాను కనుక నేను అంట. లేకపోతే మనము, మేము అనేవాడివి. పాతకాలంలో మా ఇల్లు, మేము అనేవాడు. ఇప్పుడు అట్లా కాదు, నేను. ఇప్పుడు కొన్ని ఉన్నాయి, నా భార్య అనొచ్చు, మన భార్య అనలేదు.
అది పెడార్థం. నా భార్య అనేది సముచితమైన వాక్యం. మన భార్య అనని భూత్. అది భార్య విభజించబడదు. కానీ మన డబ్బును విభజించవచ్చు, వస్తువులను విభజించవచ్చు, సమయాన్ని విభజించవచ్చు. కొన్ని అంటే షేర్ చేయలేని కొన్ని థింగ్స్ ఉన్నాయి లైఫ్లో. ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. అంటే కొన్ని నా అనే పదానికి ఇంపు సొంపుగా ఉంటాయి. కొన్ని అన్నీ నావే, అన్నీ నేనే, సర్వస్వము నాదే, అన్ని వస్తువులు నాకు కావాలి, నా ఇష్టం వచ్చినట్టే జీవిస్తాను అనేది ఒక భూతు పదం. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాను అని ఎన్నిసార్లు రమిస్తావు అంటే అంత దూరము నీవు ప్రాక్టికాలిటీ నుంచి, సమాజం నుంచి, అసలు నీవు జీవించవలసిన విధానం నుంచే నీవు జీవిస్తలేవు. ఇష్టాలు పెరిగినాయంటే సమాజం నుంచి నీవు దూరం అవుతున్నట్టే. ఎన్ని ఇష్టాలు ఉంటాయో అంత నీవు సమాజం నుంచి దూరం అవుతున్నట్టే. ఎన్ని ఇష్టాలు తగ్గుతాయో సమాజంలో అంత నీవు కలిసిపోతున్నట్టు. సమాజంలో లేని తత్వమే ఎక్కువ. సమాజము అంటే చాలా విషయాలు లేని ఒక సమూహము. అంటే సమాజము అంటే అక్కడ చాలా విషయాలు లేవు. చాలా మంది చాలా లేక బాధపడుతున్న సమూహమే సమాజము. అర్థమైందా? అర్థమవుతలేదా? జబర్దస్త్ చూసుకోండి, బెస్ట్. అర్థం కాకపోతే క్విక్ ఇమీడియట్లీ, అర్థమైతే కంటిన్యూ కాండి. సమాజము అంటే లేమి. మనం అనుకుంటే సమాజము అంటే అన్నీ ఉన్నాయి. కాదు, అన్నీ ఉన్నా ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సమాజంలో ఉన్నారు. కిలోల బంగారం ఉండి కన్నీళ్లు కార్చేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. కోట్లకు కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉండి కూడా కక్కుకుంటూ జీవితం గడిపేటోళ్ళు చాలామంది ఉన్నారు. కోట్లున్నా ఒక బెల్లం ముక్క నోట్లో ఎక్కలేని దుస్థితిలో చాలామంది ఉన్నారు. కోట్లున్నా అలర్జీ వల్ల తన ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకునే స్థితిలో లేని వాళ్ళు చాలామంది. కోట్లున్నా జీవితంలో నటిస్తూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు నా అంటావో, నాది అంటావో, నా ఇష్టం వచ్చినట్టు అంటావో, అది కూడా ఒక నటనే. నువ్వు స్పెసిఫిక్గా చెప్పుకోవాలి, నేను, నాది, నేను. ఎందుకంటే నీ సమాజం నుంచి సపరేట్గా కనిపించాలనుకుంటున్నావు. ఎందుకు కనిపించాలనుకుంటున్నావు? నీ దగ్గర ఉన్న డబ్బు వల్ల నీకు ఒక స్పెషల్ స్టేటస్ సొసైటీలో రావాలని నీకు నీవే గట్టి అడుగు. సమాజం నీకు ఆ స్థానం ఇస్తుందా లేదా అనేది టైం నిర్ణయిస్తుంది. సమాజం ఆ స్థానం ఇచ్చినా నీవు నిలబెట్టుకోగలవా అనేది టైం నిర్ణయిస్తుంది. నేను, నా పిల్లలు అని కొన్ని ఏండ్ల వరకే అనగలవు. నీ కడుపున పెట్టిన పిల్లలు గురించి నీవు ఖచ్చితంగా మాట్లాడగలిగే అంటే టైము ఒక 20-25 సంవత్సరాల వరకే. నీ కడుపున పుట్టి నీ ద్వారా పెంచబడిన పిల్లల
గురించి నీవు ఖచ్చితంగా చెప్పగలవు అంటే ఒక 16 ఏళ్ళ వరకే. నీవు దాన్ని సాగదీసిన 24 ఏళ్ళు దాటనివ్వరు వాళ్ళు. తర్వాత నీలో నుంచి పుట్టిన పిల్లలే నీ అభిప్రాయాలను గౌరవించరు. నేను నా ద్వారా పుట్టిన పిల్లలు నా అభిప్రాయాన్ని గౌరవించరు అని తెలిసిన నాడే నీవు సగం చచ్చినట్టు. ఈ చావు ముందరొస్తుంది అని గుర్తుపెట్టుకొని ప్రవర్తించిన వాడే లైఫ్లో కొద్దో గొప్ప సక్సెస్ అయినట్టు. ప్రతి మనిషికి చచ్చే ముందు పిల్లలు చంపేస్తారు, ఇది సత్యం. ఏదో అదృష్టవంతులు 100లో 1 2 తప్ప ప్రతి తల్లి తండ్రి ప్రతి సొసైటీలో పుట్టినవాడు ఏ 16 ఏళ్ళకో ఏ 24 ఏళ్ళకో ఫస్ట్ చావు వస్తాడు. తన గర్వాన్ని అణచివేసే టైము ఆ పిల్లలు 16 24 మధ్యలో నిన్ను చంపేస్తారు. ఫస్ట్ ఆ చంపేయంగానే నేను నా అనే దాని మీద కొద్దిగా డౌట్ వస్తుంది. అరే ఇన్ని రోజులు నా అనుకున్నా ఇదేంటి హ్యాండ్ ఇస్తున్నారు, ఎందుకు హ్యాండ్ ఇస్తున్నారు అని ఆలోచిస్తావు. కానీ నువ్వు వెనక్కి తిరిగి చూసుకో. వెనక్కి తిరిగి చూసుకుంటే నీవు ఇదే రకంగా మీ అమ్మ నాన్నకి హ్యాండ్ ఇచ్చింటావు. మెథడ్ వేరే ఉంటుంది కానీ హ్యాండ్ ఇచ్చింటావు. కొద్దిగా వెనక్కి తిరిగి చూసుకో. అంటే కాలం బట్టి హ్యాండ్ ఇచ్చుడు వేరే వేరే రకం. నాకు ఒకసారి ఆలోచిస్తే నేను కూడా మా అమ్మకు హ్యాండ్ ఇస్తున్నా అనిపిస్తుంది. నేను మా అమ్మకు చేసేది ఏం పెద్ద ఇది కాదు. మా అమ్మ నాకు 100 చేస్తే నేను మా అమ్మకు 5 చేస్తున్నా. 5 మా అమ్మ నాకు 100 చేస్తే నేను మా అమ్మకు 5 చేస్తాను. మా అమ్మ నాకు హ్యాండ్ ఇవ్వలేదు, మా అమ్మకు నేను హ్యాండ్ ఇస్తాను. నేను 5 చేయగలుగుతాను. మా అమ్మ 100 చేసింది. నేను ఆమెకు 100 చే టైంకి నేనే ఉంటానో లేదు, ఆమె ఉండడం కాదు. అంటే మనం చేసే స్థాయి ఆ రకంగా మనం ఏం చేయలేము, చేస్తలేము. కానీ 5% చేసే దాంట్లో మనం అంతా వాళ్ళకి చేసేస్తున్నామనే ఫీలింగ్ నాకు కూడా కలుగుతుంది. అమ్మో 5% చేసేస్తున్నాను మా అమ్మకు, 90% ఖాళీ ఉంది. కానీ ఈ 5కే నా తలెంటికలు ఊడిపోతుంది. అంటే మా అమ్మ 100% చేయాలంటే ఎంత కష్టపడి ఉండొచ్చు. నేను అని చెప్పే స్థాయిలో ఉన్నానంటే ఆమె తన స్థాయి మర్చిపోయి నా కోసం కష్టపడ్డది కనుక, స్వార్థం లేకుండా కష్టపడేది కనుక నేను అని చెప్పవచ్చు. చెప్తున్నా, గర్వంగా చెప్పు. ఈ గర్వానికి త్యాగం నేను చేయలే, మా అమ్మ చేసి. అంటే ఈ 5-10% చేసే దాంట్లోనే మన జీవితకాలం గడిచిపోతుంది. అంటే త్యాగం అంటే మనం ఏం త్యాగం చేస్తలేము ప్రాక్టికల్గా. మా అమ్మ అన్నా అనుకోండి, ఆమె సొసైటీ. నేను అంటే నేను యాజ్ ఎ ఇండివిజువల్. అమ్మ అంటే సొసైటీని. అమ్మ అంటే మనం అనుకున్నట్టు మన సొంత పని మనిషి కాదు. అమ్మ అంటే సొసైటీ, నాన్న అంటే సొసైటీని. ఇప్పుడు సడన్గా వాళ్ళని పక్కన తోసేసి నేను నా ఇష్టం,
నా ఇష్టం వచ్చిన మనిషినే నేను చేసుకుంటా, నేను ప్రేమిస్తా. నీ ఇష్టం వచ్చిన మనిషినే చేసుకుంటావు, ప్రేమిస్తావు. తర్వాత తర్వాత మోస్తా. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది లైఫ్ అంటే, కళ్ళ ముందరనే స్వర్గం నరకం చూపిస్తాయి. నీ ఇష్టం వచ్చిన వ్యక్తినే ప్రేమిస్తావు, పెళ్లి చేసుకుంటావు. తర్వాత ఆమె అలవాట్లను, ఆమె దురలవాట్లను, ఆమె ఎక్స్ట్రాలను, ఆమె ఓవర్ యాక్షన్లను, ఆమె సోమరితనాన్ని, ఆమె విచ్చలవిడితనాన్ని భరిస్తావు. మరి నీ ఇష్టం ఎక్కడ పోయింది, సంకనాకనిక పోయిందా అని జీవితం అడుగుతుంది. జీవితం ఏమేమంటుంది అంటే, అరే నీ ఇష్టమైన చేసుకున్నావు కదా అదే, మరి ఇప్పుడు ఎందుకు మూలుగుతున్నావు అని అడగగానే నీ ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాం. అప్పుడు నా బ్రెయిన్ పనిచేయలేదు. చూసినా, నీ ఇష్టము నిన్నే చావు బాధింది కొన్నేళ్లలోనే. నీ ఇష్టము అయిష్టంగా మార్చబడింది ఆటోమేటిక్గా. నీ ఇష్టమే నీవు అయిష్టమైన పనులు చేసేటట్టు చేసేది. ఇష్టము కొన్ని రోజులే మిగిలింది, అయిష్టము నీ జీవితకాలం నీతోనే ఉంటుంది. దరిద్ర దేవత రూపంలో. దరిద్రము అంటే డబ్బు లేకపోవడం కాదు, మనశ్శాంతి. నీ ఇష్టం వచ్చినట్టు బతకకుండా చేసేదే దరిద్ర దేవత. అది నీతోనే జన్మంతా ఉంటుంది. నీవు ప్రేమించిన మాత్రాన దరిద్రము అదృష్టంగా మారదు. నీవు ఒక దరిద్రాన్ని చేసుకున్నామని అయిష్టంగా చేసుకుంటే ఆమె లాస్ట్కు నీ లైఫ్లో పనికొచ్చి ఆమె ఇష్టంగా మారచ్చు. నీవు నీ అమ్మ ఎక్కడిది దొరికింది అనుకున్న భార్య రేపు నీ లైఫ్నే నిలబట్టే వ్యక్తి కావచ్చు. అప్పుడు నీ అయిష్టమే ఇష్టంగా మారాల్సి వస్తుంది. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఈ వీడియో అర్థం కాకపోతే వదిలే. జబర్దస్త్ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగ్ జబర్దస్త్ ఉంటుంది. ఇదే చెప్తున్నా. నేను కూడా అంటే ఒకసారి నవ్వొస్తుంటుంది, జబర్దస్త్ ఉంటుంది. మస్తుంది పోయి మస్తు ఇల్లీగల్ రిలేషన్షిప్, వీడు వాటితో వాడిపోవడం, గలీజ్ ఉంటుంది, మస్తు మజా వస్తుంది. నాకు కూడా నచ్చుతుంది. కానీ చూడండి ఏముంది, ఎవరితో పారిపోతే నవ్వుకోవడం నాకంత. కానీ నవ్వు వస్తుంది, జబర్దస్త్ చూస్తే నాకు కూడా నవ్వు వస్తుంది. ఎందుకంటే నాలో పశువు అప్పుడప్పుడు లేచి బయటకు వస్తుంది. అప్పుడే జబర్దస్త్ చూస్తాడు. మనిషి పశువుగా మారినప్పుడే జబర్దస్త్ చూస్తాడు. ఎందుకంటే తాను చేయలేని పనులు ఆ జబర్దస్త్ చూపిస్తుంటాడు. కనుక ఆ పశువు ఆనందపడు. అందుకోసం చెప్పు, మనిషి ఆలోచించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నా స్వార్థము, నా డబ్బు సేకరించింది ఎక్కడి నుంచి? సమాజం నుంచి. నువ్వు టోపీ వేస్తావో, లాభసాటి వ్యాపారం చేస్తావో, లంచం తీసుకున్నావో, కష్టపడి సంపాదించినవో కరెక్టే. అది సమాజం ద్వారా సేకరించిన ఒక వస్తు, మనీ, డబ్బు. ఆ డబ్బును ఇప్పుడు నీవు నీ స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నావు. ఉపయోగించటము అంటే ఒకసారి ఆలోచించండి. ఉపయోగించటం అంటే నువ్వు సంపాదించిన డబ్బు మళ్ళీ నువ్వు సమాజానికి ఏదో రూపంగా ఇచ్చి అక్కడి నుంచి సంతోషం పొందుదామని చూస్తున్నావు. అంటే నీ డబ్బు కూడా, నీ డబ్బుకే స్వార్థం లేదు. దీనమ్మ డబ్బు మ్యాజికే అంట. సరే దీనమ్మ అనండి, దీని తల్లి. సమాజ అంటే డబ్బుకున్న ఇంగిత జ్ఞానం నీకు లేదు. డబ్బు సమాజం ద్వారా వచ్చి మళ్ళా సమాజంలోనే కలిసిపోతుంది. నీవేమనుకుంటావంటే డబ్బు ద్వారా నేను ఆనందం పొందుదామని ఇష్టం వచ్చినట్టు డబ్బు సేకరిస్తావు సమాజం నుంచి. ఆ సమాజానికే మెల్లగా వెదజల్లి
దాని నుంచే సంతోషం పొందుదాము అని ప్రయత్నం చేస్తాం. వస్తు రూపేణ సంతోషం కొనలేవు, సంతోషం అనుభవించగలవు, అది కూడా టెంపరీ. సంతోషం ఎక్కువ కాలం ఉండదు. ఐస్ క్రీమ్ లాంటిది, నోటి వరకే బాగుంటుంది, కడుపులో పోతే ఏ ఫీలింగ్ ఉండదు. అన్నం పప్పు తింటే ఏ పాయకాన అవుతుందో ఐస్ క్రీమ్ తిన్నా అదే రకం పాయకాన అవుతుంది. అంటే నాటు భాష వాడుతున్నాయి ఏమనుకోకండి, అట్లే ఉంటుంది. అన్నం పప్పు తింటే ఏ పాయకాన అవుతుందో నీవు చల్లటి ఐస్ క్రీమ్ బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ తిన్నా అదే పాయకాన అవుతుంది. డబ్బు కూడా అంతే. డబ్బు విచిత్రంగా ఖర్చు పెడితే దానివల్ల విచిత్రమైన ఆనందాలు మనలో పోయి లాస్ట్కు ఆ ఆనందం పట్టలేక అదే విషంగా మారి మన మనస్తత్వం మొత్తం చేంజ్ అయ్యి పిచ్చిగా బిహేవ్ చేసి సమాజం నుంచి చిత్కారం పొందుతున్నాము. అంటే దానికి కారణం మన యాటిట్యూడ్. నేను, నా డబ్బు, నా ఇష్టం. సమాజంలో ఉండి నా ఇష్టం అని అంటే సమాజం చిత్కరిస్తుంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి సమాజాన్ని వెక్కిరిస్తే సమాజం నిన్ను విడుతుంది. అంటే నువ్వు సమాజంలో ఉండి సమాజాన్ని వెక్కిరించడానికి చేసే ప్రయత్నమే నేను, నాది అనే స్వార్థం. అంటే మనిషికి స్వార్థం ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఉండాలి. నేనే చెప్తున్నా, నా అనుభవంతో చేస్తున్నా, స్వార్థం ఉండాల్సిందే. ఎక్కువ కుక్క చావు వస్తుంది. దేనికైనా పాళ్ళు అని ఉంటాయి, పర్సంటేజెస్ మన లైఫ్లో చేంజ్ అవుతుంటే బీపీ షుగర్ లాంటివి పర్సంటేజ్ సమపాళ్లలో లేక ఏ పాళ్ళు చేంజ్ అయినా మనం సమాజం నుంచి దూరం అవుతాం. సమాజం నిన్ను దూరం చేస్తుందా అంటే నీ దగ్గర ఈ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయని అర్థం లేదు. నీవు చాలా నీతిగా బతికితే సమాజం దూరం అవుతుంది. నీవు డబ్బు బాగా నీతిగా సంపాదించినా సమాజం దూరం అవుతుంది. నీవు అందరినీ కలుపుకుపోయి నవ్వుతూ మాట్లాడినా నీవు పిచ్చోడిగా సమాజం నిన్ను చూస్తుంది. నీవు జనాలకు ఎక్కువ సేవ చేసినా నీవు ఏదో ఆశించి చేస్తున్నావని సమాజం నిన్ను దూరం పెడుతుంది. నీవు ఉచితంగా వచ్చినా ఎక్కడ సంపాదించాడో కానీ అన్నీ ఫ్రీగా ఇస్తున్నాడు అని చిక్కరిస్తుంది. అంటే నీవు నీలోని మంచి చూపించినా సమాజం తన్నే అవకాశం ఎక్కువ ఉంది. నీలోని అహంకారం చూపించినా సమాజం తంతుంది. నీలోని ఐశ్వర్యం చూపించినా సమాజం తంతుంది. అంటే మంచి చెడు, డబ్బు, లేమి, మంచితనము, నీలోని క్రూరత్వము ఏ ఫేజ్ నీవు సమాజానికి చూపించినా సమాజం తంతూనే ఉంటుంది. సమాజంలో ఎవడో ఒకడు లేచొచ్చి నిన్ను ఏదో రకంగా తంతూనే ఉంటాడు. కనుక మనము జీవిస్తున్నది సమాజం లోపల కాబట్టి, తన్నులు పర్మనెంట్ కాబట్టి, వెలిగేట పర్మనెంట్ కాబట్టి, చీత్కారాలు పర్మనెంట్ కాబట్టి, దృష్టి అంటారు, కంటి దృష్టి, ఇవన్నీ సమాజంలో ఉంటే ఇవన్నీ కామన్. దిష్టి పడుతుందని ఒక బంగారం వజ్రం నెక్లెస్ కొనుక్కొని దిష్టి పడుతుంది లోపల దిష్టి పెడితే ఇంకా నువ్వు డిస్ప్లే చేయండి దిష్టి పడుతుంది. కనుక ఈ సమాజంలో నువ్వు ఏం చేసినా నీకు తన్ను గ్యారంటీ. అంటే ఏ ప్రపోర్షన్లో నువ్వు తన్నించుకొని బతుకుతున్నావు అనేది మనం అందరం ఇవాళ ఆలోచించుకోవాల్సిన విషయం.
మనం ఎంత మంచిగున్నా సమాజం దంతుంది అంటే సమాజంలో ఉన్న చెడు కాదు, సమాజం అంటేనే తన్ను. మనము ఎంచుకొని సమాజంలో ఉంటున్నాం అంటే తన్నించుకోవడానికి వచ్చినాం కనుకనే మనము ఇవన్నీ భరించుకొని పోవాల్సింది. సమాజము అంటే మంచి వాళ్ళ కూటమి కాదు, సమాజము అంటే తన్నే వాళ్ళ ఒక సమూహము. తన్నులు తప్పవు. కనుక మనం జీవితంలో స్వార్థాన్ని, అనుమానాన్ని, జాగ్రత్తని, దానాన్ని, ధర్మాన్ని చూసి చేయాలి, సమపాళ్లలో ఉండాలి. అయితే మనం సమాజంలో బతికి బట్టగట్టగలం. అంతేగాని సమాజంలో మనం వర్ధిల్లుతున్నాం అనేది మనం అంటే అనుకుంటున్న ఫస్ట్ ఫ్లాప్ షో. మనం బతుకుతున్నది ఒక ఫ్లాప్ షో. దాంట్లో మన మీద మనము ఇంటర్నల్లీ ఎంత మన మీద నవ్వుకుంటున్నామో, మన ద్వారా మనలో ఆనందం ఎంత పొందుతున్నామో అనేది ముఖ్యం తప్ప సమాజం ఏమనుకుంటుంది, సమాజం కోసం మనం సమాజాన్ని అనుసరిస్తూ బతకాలి అనేది మూర్ఖత్వం. నేను, మనము, నాది, మనది. ఇప్పుడు చూడండి, నాది అని ఏది సంపాదిస్తారో మన కోసం అంటే ఫ్యామిలీ కోసం వదిలేసి వెళ్ళిపోతారు. నా అనేది టెంపరీ ఫేజ్, మనది అనేది పర్మనెంట్ ఫేజ్. మనది అనుకుంటే మనం సంతోషంగా బతుకుతాం, నాది అనుకుంటే సంతోషంగా జీవిస్తూ చస్తూనే ఉంటాం. కనుక మనము నాది, మనది లేదా నా ద్వారా, నేనే అనుకున్నది ప్రతి క్షణం బేరీజు వేసుకుంటాం. సమాజాన్ని కలుపుకొని మన ఇష్టం వచ్చినట్టు బతకాలి అనుకున్నప్పుడు సమాజాన్ని దాన్ని కలుపుకొని మన ఇష్టం వచ్చినట్టు బతికితే మనం సమాజంలో రెస్పెక్ట్ తీసుకొని బతికినట్టు. లేకపోతే సమాజం ద్వారా చీత్కరించబడి మన ఇష్టం వచ్చినట్టు బతకటంలో అర్థము లేదు అని తెలియజేస్తూ, మీకు ఈ వీడియో అర్థమైంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకపోతే కమెంట్ పెట్టకండి. మీరు దుర్మార్గమైన కమెంట్లు పెడితే నేను నీచంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. మీకు అర్థమైంటే మంచిది, మీకు అవగాహన చేసుకోగలిగితే లేదా దీంట్లో లైఫ్లో అప్లై చేసుకోగలిగితే చాలా మంచిది. లేకుంటే కూడా జబర్దస్త్ షో చూస్తూ డబల్ మీనింగ్ డైలాగులు వింటూ మీకు దాంట్లోనే సుఖం ఉంటే చాలా మంచిది. బాగా ఆలోచించే కన్నా ఏ ఆలోచన లేకుండా జబర్దస్త్ చూసి నిద్రపోవటం నా ప్రకారము శ్రేష్టమైన జీవితానికి మొదటి మెట్టు అని తెలియజేసుకుంటూ నమస్కారం.